అక్కడ ఎవరికైనా చేశా, ప్లేయర్స్ చేశా. థెరపీ చేశారా లేదా? చేశా. ఎవరెవరికి చేశారు? కరణ్ చేశాను. తర్వాత పేర్లు గుర్తులే కానీ చేశా చాలా మందికి. ఓకే. చెన్నైలో అయితే క్యాంప్ చేశారు మీరు. క్యాంప్ చేశా. అప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు అనుకుంటా. తను నెట్ బౌలర్కి వచ్చాడు. ఓకే. నితీష్ చెన్నైకి వచ్చాడు. నితీష్ కూడా ఓకే. వచ్చాడు. కానీ లాస్ట్కి సన్ రైజ్ తీసుకుంది నితీష్ కుమార్. నితీష్ తీసుకున్నారు. మీరు చెన్నైతో పాటు లక్నో కూడా చేసినట్టు నేను విన్నాను. లాస్ట్ ఇయరే బ్రో. అది కూడా ఎలాగొచ్చిందంటే అబ్దుల్ సమాద్ సన్ రైజ్ ప్లేయర్. సన్ రైజ్ ప్లేయర్ ఎలాగంటే నేను రెగ్యులర్ చెప్పాను కదా, నేను ఒకవేళ డొమెస్టిక్ మ్యాచ్ లేకపోతే బెంగళూరుకి వెళ్ళిపోతా, ఎన్సీఏ నేషనల్ క్రికెట్ అకాడమీకి. ఓకే. సో అక్కడ రెగ్యులర్గా ఇండియా ప్లేయర్స్ క్యాంపులు చేస్తారు, ఫిట్నెస్ అన్నీ ఆల్ ఓవర్ ఏ క్యాంప్ అయినా అక్కడే అవుతుంది. సో రెగ్యులర్గా అబ్దుల్ సమాద్ అక్కడే ఉంటాడు ఏ క్యాంప్ అయినా. నాకు కాల్ చేశాడు, రాజు నాకు సెషన్ కావాలని. అంటే ఇండివిజువల్గా, ఓకే, టీంతో కాదు, ఇండివిజువల్గానే. తో ఫోన్ చేశారు, కాల్ చేశారు, వెళ్ళాను, చేయించుకుని అయిపోయింది. తను ఐపీఎల్ ఆప్షన్ అయిపోయింది, లక్నో సూపర్ జోన్కి సెలెక్ట్ అయ్యాడు. మ్యాచ్లన్నీ వైజాగ్లోనే. నేనేమొచ్చి హైదరాబాద్కి వస్తాను. మళ్ళీ వెంకటేష్ గారితో షూటింగ్ సంక్రాంతి మూవీ ఉంది కదా, ఆ మూవీలో ఇంకా పార్ట్ ఆఫ్ జాయిన్ అయిపోయాను.